చాలా చిన్న స్టోరీని తీసుకున్న 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి నుంచి తన కాంటెంట్ మీద తను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో, ఎందుకు ఇంత పెద్ద కాంపిటీషన్‌లో రావాలనుకున్నాడో అనే విషయాన్ని చాలా క్లియర్‌గా తన సినిమాతో తెలియజేశాడు. సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవుతుంది. మంచి కాంటెంట్ ఇచ్చాడు. హనుమంతుడిని ఇష్టపడేవాళ్ళు, ఆంజనేయ స్వామికి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే థియేటర్‌లో మెంటలెక్కిపోతారు. ఆ వీఎఫ్ఎక్స్ గాని, సినిమాని రాసుకున్న కథ గాని, సిస్టర్ సెంటిమెంట్ గాని, దాని చుట్టూ ఈ సూపర్ హీరో కాన్సెప్ట్‌ని ఎట్లా అయితే అల్లుకుంది, దాన్ని ఎట్లా రాసుకున్నాడు, దానికి తోడు కొత్త కొత్త క్యారెక్టర్‌లని మనం ఊహించినటువంటి క్యారెక్టర్‌లని సినిమాలో సముద్రకని కావచ్చు, సముద్రకని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఆయన ఎందుకు ఈ ఊళ్ళో వస్తాడు, ఇవన్నీ కూడా ఎవరు ఊహించినటువంటి అంశాలని సినిమాలో పెట్టాడు. కేవలం ఒక ఊర్లో జరిగేటువంటి కథ, ఆ ఊరి కోసం పడేటువంటి పాటలు, అక్కడ ఉండేటువంటి ప్రజల్లో వచ్చే కామెడీ, వీటన్నిటిని కూడా చాలా ఎక్సలెంట్‌గా ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. ఆఖరి 5 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. నాన్ స్టాప్‌గా గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. లాస్ట్ 5 నిమిషాలు చాలా ఎక్సలెంట్‌గా చేశాడని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీ బేస్ చేసుకొని సూపర్ హీరో ఎట్లా అవుతాడు, హనుమంతుడు అతని యొక్క పవర్స్‌ని హీరోకి ఎట్లా ఇస్తాడు అనే బేస్ వరకు తీసుకెళ్ళి ఎక్సలెంట్‌గా, అది కూడా కామెడీని అట్లాగే మెయిన్ స్టోరీని ట్రాక్ ఎక్కడ తప్పకుండా డైవర్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ సిస్టర్ సెంటిమెంట్‌తో సాగిన ఆఖరికి వచ్చేసరికి ఆఖరి 20 నిమిషాలు కూడా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఆఖరి 20 నిమిషాల్లో మళ్ళీ 5 నిమిషాలు, ఆఖరి 5 నిమిషాలు టాప్ నాచ్ అనమాట అసలు ఇంకా. తెలుగు సినిమా చరిత్రలో మనం 'బాహుబలి' తర్వాత లేదా ఇంకా చాలా తక్కువ సినిమాలు చూస్తాం ఆ లెవెల్‌లో. సో, ఆఖరి 5 నిమిషాలు కూడా మనందరం ఊహించని రీతిలో ఆ వీఎఫ్ఎక్స్ గానీ, దానికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ప్రశాంత్ వర్మ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్‌తో ఎట్లయితే ముందుకొచ్చాడో, ఇప్పుడు అవుట్‌పుట్ కూడా అంతే సూపర్ హిట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. నార్త్ వాళ్ళు గనక కనెక్ట్ అయ్యి మంచిగా థియేటర్లు ఏపీ, తెలంగాణలో కూడా వీళ్ళకి దక్కితే మాత్రం సినిమా చాలా పెద్ద నెంబర్స్ చూస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇవన్నీ జరగకపోయినా కూడా సూపర్ హిట్ అవుతుంది. అంతే ఆ రేంజ్‌లో ఉంది సినిమా. ఇమ్మీడియట్‌గా టికెట్లు బుక్ చేసుకోండి. చిన్నపిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్స్‌లో క్రౌడ్‌తో సహా చూడాల్సినటువంటి సినిమా. బాగా ఎంజాయ్ చేస్తారు. క్రౌడ్ ప్లీజింగ్‌గా ఉంది. విజిల్ వర్తి మూమెంట్స్, గూస్ బంప్ మూమెంట్స్ మంచిగా ప్లేస్ చేశాడు సినిమా అంతా. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, అంటే చాలా తక్కువ సందర్భాల్లో బోర్ కొట్టింది నాకైతే సినిమా. సో, ఓవరాల్‌గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా పడింది. అదే నేను చెప్పినట్టు మంచి థియేటర్లు అవి సెట్ అయ్యి నార్త్ వాళ్ళు కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. లేదు అంటే సూపర్ హిట్ వరకు ఈ సినిమా వచ్చి ఆగుతుంది. బట్ ఓవరాల్‌గా అయితే ప్రశాంత్ వర్మ తను అనుకున్న అవుట్‌పుట్‌ని తీసుకురాగలిగాడు. తను ఏదైతే చెప్పాడో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని, దానికోసం నెక్స్ట్ మూవీని ఏం తీయబోతున్నాడు అనేది కూడా 'జై హనుమాన్' అని క్లైమాక్స్‌లో మనకి ఒక హింట్ ఇచ్చాడు. సో, బ్లాక్ బస్టర్ అయితే పడింది ఫస్ట్ సినిమా. కొన్ని గంటల్లో 'గుంటూరు కారం' కూడా నేను చూడబోతున్నాను. చూసిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తా.